ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏం లేదు, మా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఈ కుర్మ సంఘంలో అనేది భారీ స్కామ్ జరుగుతున్నది. ఏంటంటే గత 20 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఇప్పుడు పదవుల బాధ్యతలు వాళ్ళు ఆ 10 మంది కూర్చొని వాళ్ళు బాధ్యతలు వాళ్ళే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకోడు. యాక్చువల్లీ ఏ సంఘంలో అయినా సరే ఏ ఎలక్షన్ సిస్టమ్ ఎట్టుంటుందంటే ఒక ఎలక్షన్ కమిటీ ద్వారా విలేజ్ నుంచి ఎంతమంది కుర్మలు ఉన్నారు ఆ కుర్మలు విలేజ్ ప్రెసిడెంట్ తీసుకుంటారు. విలేజ్ ప్రెసిడెంట్ అందరు కలిసి ఆ మండల అధ్యక్షుని తీసుకుంటారు. మండల అధ్యక్షుల నుంచి ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా అధ్యక్షుని తీసుకుంటారు. జిల్లా అధ్యక్షులందరినీ కలిపి టోటల్గా ఒక బహిరంగ పెట్టి ఎలక్షన్ సమక్షంలో ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలి. అదేవిధంగా సభ్యత నమోదు గీట అన్ని జిల్లాలో సంపూర్ణంగా జరగలేదు. వాళ్ళ అనుకూలంగా ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గరనే సభ్యతనాలు జరిగినాయి. మేము ఏమంటున్నామంటే అసలు కుర్మ సంఘం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, అందులో అంతమందికి ఈ రిసిప్ట్ అనేది ఇంటింటికి చేరిందా లేదా, కుర్మ కడప చేరిందా లేదా అనేది మాకు ఒక సందేహం ఉన్నది. మేము ఏమంటున్నామంటే గతంలో ఉన్న పెద్దవాళ్ళు 20 ఏళ్ళు ఏకాది చక్రం పరిపాలన చేస్తున్నారు. అట్లా కాకోకుండా ఒక గవర్నమెంట్ ప్యానెల్ ఏదైతే మనం ఎలక్షన్ పాటిస్తామో అది బైలాస్ ప్రకారంగా పెట్టమని చెప్తున్నాం. బైలాస్ సిస్టమ్ ఫాలో చేయమంటున్నాం. ఆ పెద్దలకే అయ్యా మీరు ఉన్నారు 20 ఏళ్ళు ఉన్నారు సంతోషం, రాబోయే తరం ఉన్నది, ఇంకా చాలామంది గ్రామాలలో వాళ్ళు లీడర్లు కావాలి, వాళ్ళు కుర్మ సంఘం కోసం ఎంతో సేవ చేశారు, మరి వాళ్ళు ఎప్పుడు కుర్మ సంఘంలో పైకి రావాలా, వాళ్ళకంటే అవకాశం 20-25 ఏళ్ళు మీరే మొత్తం ప్రెసిడెంట్ కావాలా, ప్రెసిడెంట్ పేరు చెప్పుకొని కూర్చొని ఎమ్మెల్సీ అయ్యారు, మళ్ళీ ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వేడు. అంటే మీ పదవుల కోసమే కుర్మ సంఘంలో ఉన్న పెద్దలందరూ కలిసి కుర్మ సంఘ జాతిని వాడుకుంటున్నారు. కేవలం వాళ్ళకు రాజకీయంగా లబ్ధి పొంది వచ్చేది వాళ్ళ పదవుల కోసమే. మేమేమంటున్నామంటే జిల్లాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా పర్యటన చేసి కడప కుర్మిడికి మొత్తము సభ్యత నమోదు చేసి ఆ సభ్యత నమోదు కార్యక్రమంలోనే ఒక బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనే ఒక బాడీని అనేది డిక్లేర్ చేయాలి. కానీ మీరు లోపల సాటులు రూమ్లలో కూర్చొని బాడీ డిక్లేర్ చేయొద్దు అనేది ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల మేము విన్నవిస్తున్నాం. దయచేసి మీరు సంగారెడ్డిలో ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కుర్మ సంఘం సంగారెడ్డిలో ఎక్కడైనా సరే ఏం జరుగుతున్నది అనేది మాకు వాస్తవాలు ఏం జరుగుతలేవు, తెలుస్తలేవు. వాస్తవాలు బయట పెట్టమని చెప్తున్నాం. ఎంతమంది మనం సభ్యత్వం నమోదైన జిల్లాల ఎన్ని రకాలుగా జనాలకు మన సంగారెడ్డి నుంచి ఎంతమంది పదవులు పొందిరు, ఉన్న హైదరాబాద్ సెంటర్ వల్ల పదవులు తీసుకురు, మారుమూల గ్రామాల నుంచి ఎవరు పదవులు ఇచ్చారు చెప్పండి కుర్మ సంఘంలో. మీడియా మిత్రులు దయచేసి మీరు ఈ సంగారెడ్డి జిల్లాలోకించి మారుమూల గ్రామాలు ఎంతోమంది కాపర్లు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళకి ఎక్కడ పదవులు రాలే. ఉన్న పదవులంతా హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళే పదవులు తీసుకుంటారు. అట్లా ఉండొద్దు. కుల సంఘం అనేది ఏంటంటే కింది నుంచి రావాలి. కింది నుంచి ఎవరు కష్టపడుతారు కులాని కోసము ఆ గ్రామంలో కుల సంఘంలో ఎంతమంది ఆ జనాభా లెక్క ప్రకారంగా వాళ్ళకు కనీసం ఈ గ్రామంలో ఈ ప్రజల కోసం కుర్మ సంఘం సేవ చేసిండు, మరి ఆయనకంటూ ఒక పదవి ఇవ్వాలనే బాధ్యత ఉండాలి. కానీ మీ వెనకాల తొత్తు తిరిగేటోళ్లకు మీ సుడి తిరిగేటోళ్ళ పదవులు ఇవ్వడం అనేది ధర్మం కాదు. ఏదున్నా సరే ప్రజాశక్తంలో మీరు వచ్చి పనిచేయాలని చెప్తున్నాం. శరణార్థులు తెలుపుతూ ఇక మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంగారెడ్డి మా హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది. అలాంటప్పుడు ఈ 20 సంవత్సరాలు ఎగ్గ మల్లేశం కంటే ముందు ఎర్ర బీరప్ప, మోకరనారాయణ, రమేష్ అన్న, చిల్లంపల్లి రమేష్ అన్న ఉన్నప్పుడు ఈ సంగారెడ్డి నుండి ఆ సంఘానికి వాళ్ళతోటి సత్సంబంధాలు చాలా ఉండే. అప్పుడు వాళ్ళు రావడము జిల్లాలలో కూర్చొని మోకర నారాయణ కానీ, చిల్లంపల్లి రమేష్ అన్న కానీ సంగారెడ్డి జిల్లాకు వచ్చి కమిటీలు వేసి కమిటీలు ఇక్కడ నుండి పదవులు కూడా సిటీకి వేయడం జరిగింది. ఈ ఎగ్గ మల్లేశం వచ్చిన తర్వాత ఇందులో చూడండి, మనకు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నప్పుడు కూడా పడ్డ కమిటీ ఇది. 2 జిల్లాలు కలిపితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిస్తే ఇన్ని జిల్లాల నుండి ఒక జిల్లా నాయకుడు లేడు. ఇలా అందరు హైదరాబాద్ వాళ్ళే. ఎగ్గ మల్లేశం ఇంటి ముంగట ఒకడు, ఇంటి వెనుక ఒకడు, ఇంటి పక్కకు ఒకడు. జిల్లాలల్లో మేకలు చనిపోతాయి, వర్షాలల్లో పిడుగుబడి మన గొర్రెల కాపరులు చనిపోతారు. అలాంటప్పుడు ఇలా ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు ఆ జిల్లాకు నువ్వు ఏం న్యాయం చేస్తావని అడుగుతున్నా నేను. మన వర్షాలల్లో గొర్రెలు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతుర్రు, కుక్కలైతే గొర్రెలని కోసుకొని తింటున్నాయి. అలాంటప్పుడు
నీ కమిటీలో ఒక జిల్లా నాయకుడు లేనిది నువ్వు ఏం పరిపాలిస్తావు? 20 ఏళ్ళ నుండి నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకోటి సభ్యత నమోదు బైలాస్ ప్రకారము నువ్వు ఇచ్చినావు, బైలాస్ ప్రకారం ఇచ్చినా అంటున్నావు. బైలాస్ ప్రకారం ఏంది? బైలాస్ నీది, నీ మనుషులు ఉన్నారల్లా, నీ మనుషులకు ఇచ్చుకున్నావు. ఈరోజు సంగారెడ్డిలా తీస్తే కొన్ని వేల మంది మన కుర్మలు ఉన్నారు, ఒక 200 మంది కూడా మెంబర్షిప్ కాలేదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ప్యానెల్ 2 నుండి ఇక్కడికి విచ్చేసినాం కాబట్టి సంగారెడ్డిలో ప్రతి ఒక్క కుర్మని వదలకుండా మేము వాళ్ళందరికీ సంఘం తరఫు నుండి మెంబర్షిప్ ఇస్తామని మేము సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాం.